ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు జాయ్కి ప్రైజెస్ వచ్చాయండి స్కూల్లోని. అవి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కూడా వచ్చిందండి జాయ్కి. జాయ్ని అడుగు ప్రతి ఇయర్ జాయ్కి ఏవో ఒక ప్రైజులు అంటే చదువు పరంగా ఏవో ఒకటి వస్తూ ఉంటాయి. జాయ్ని అడగండి ఏంటేంటి వచ్చాయి చెప్తాడు. జాయ్ ఏంటమ్మా ఫస్ట్ ప్రైజ్ దేనికి వచ్చింది? ఇది ఫస్ట్ ప్రైజ్ గైస్. ఫస్ట్ ప్రైజ్ అయితే నాకు హిందీ పోయం డిస్కషన్లో వచ్చింది ఫస్ట్ ప్రైజ్. ఇదిగోండి ఫస్ట్ ఎన్సీసీ అకాడమిక్ ఇయర్ 2024-2025. ఇదైతే మా ప్రిన్సిపల్. నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ గైస్. సెకండ్ ప్రైజ్ నాకు హ్యాండ్ రైటింగ్లో వచ్చింది. నాలాగే మా క్లాసులో ఇంచుమించు అందరూ రాస్తారు. 31 మెంబర్స్లో ఓ 21 మెంబర్స్ అయినా నాలా రాస్తారు. అందుకే నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఇదిగోండి సెకండ్ ప్రైజ్. ఫస్ట్ ఎవరికి వచ్చింది? ఫస్ట్ దీప్తి ఆడపక్క. థర్డ్ ప్రైజ్ ఇదిగోండి సెకండ్ ప్రైజ్ ఎన్సీసీ అకాడమిక్ ఇయర్ 2024-2025. నెక్స్ట్ థర్డ్ ప్రైజ్. ఇదే అండి థర్డ్ ప్రైజ్. ఇది గెట్ రెడీ టు స్కూల్లో వచ్చింది. గెట్ రెడీ టు స్కూల్ అంటే మా యూనిఫామ్ మీద వేసుకుంటాము. యూనిఫామ్ మీద ఐడి కార్డు, బెల్ట్, సాక్స్, షూస్ ఇవన్నీ ఒక ఆర్డర్లో పెట్టాలి. లాస్ట్లో బ్యాగ్, క్యారేజ్ పెట్టాలి. అవన్నీ వేసుకొని తొందరగా వెళ్ళిపోవాలి. అందులో అయితే నేను ప్రాక్టీస్ అంత బాగా చేయలేదు కాబట్టి థర్డ్ ప్రైజ్ వచ్చింది గ్యాస్. నాకైతే ఒకటి ఫస్ట్ ప్రైజ్, ఒకటి సెకండ్ ప్రైజ్, ఒకటి థర్డ్ ప్రైజ్ వచ్చింది గ్యాస్. ఇంతే వీడియో. టోటల్ ఎన్ని ఉన్నాయి ఇప్పటికి ఇంట్లో ప్రైజెస్? నాది 1 to 5th క్లాసెస్లో అయితే టోటల్ 17 ప్రైజెస్ వచ్చాయి నాకైతే. సబ్జెక్టులో వచ్చినాయి ఎక్కువగా అంటే ఇవి సబ్జెక్ట్స్ పరంగా ఉండవు గైస్. ఇవి ఎలా ఉంటాయంటే సీసీ అంటే యాక్టివిటీస్, గ్రీటింగ్ కార్డ్స్ మేకింగ్, ఫోటో ఫ్రేమ్ మేకింగ్ ఇవంతా క్రాఫ్ట్లో ఉంటాయన్నమాట. వీటిలోనే ఇవన్నీ గెలుచుకోవాలి. ఇదిగోండి కాకపోతే లాస్ట్ ఇయర్ మాకు ఇలాంటివి ఇవ్వలే. అన్నీ ఇవి ఈ ఇయర్ అయితే సేమ్ సైజులు వచ్చాయి. ఈ డిజైన్ చూడండి కొమ్ములాగా ఒకటి డిజైన్ వేరుగా వచ్చాయి. స్టార్స్ కూడా స్టారు ఫస్ట్ దానికి స్టార్ ఉంది. ఫస్ట్ ప్రైజ్కి స్టార్ ఉంది. నెక్స్ట్ సెకండ్ ప్రైజ్కి ఇలా నార్మల్గా ఇలా చెక్ వేసినట్టుంది స్మూత్. సెకండ్ కలర్కి కొద్దిగా డార్క్ గోల్డెన్ కలర్ వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే దీనికి డిజైన్ మారింది. ఇదిగోండి ఇక్కడ 2 స్టార్స్ అయితే మీకు కనబడతాయి. స్టార్స్ సింగిల్ స్టారు, డబల్ స్టార్స్. అలాగైతే ఇంతే గైస్. జాయ్ మీ క్లాస్లో ఎవరు బాగా చదువుతారు? మా క్లాస్లో నేను బాగా చదువుతాను. లేడీస్లోని వేద. జాయ్ చదువు పరంగా చాలా బాగా చదువుతాడండి. నాకు తెలుసు జాయ్ గురించి బాగానా. చాలా తెలివైనవాడు, బుద్ధిమంతుడండి. కాకపోతే అల్లరి నా దగ్గరే చేస్తాడు బాగా ఎక్కువగానా. నా దగ్గరకు వస్తాడు జాయ్ నేను ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా. ఇంకా చెప్పాలంటే బెస్ట్ ఫ్రెండ్ కాదు, ఇంకా మా అన్న కొడుకు, మా మేనల్లుడు, నా ముద్దుల మేనల్లుడు. ఓకే ఫ్రెండ్స్.